ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కొడుక్కి మొదటి హీరో తండ్రి. అలాంటి తండ్రి కొడుకు పెద్దవగానే ఎందుకు విలన్గా మారతారు? పిల్లల పొరపాట్లు, తండ్రి అలవాటో, వారి మధ్య ఎడబాటు కారణమేమిటి? ఈ చిన్న కథలో తెలుసుకుందాం. కొద్దిగుంటే చచ్చిపోయాడు. అరే చూసుకోనేరా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. దొర చూడు, టైం 10 అవుతున్నా దొనపోతుడు ఎలా నిద్రపోతున్నాడు? రాత్రి అంతా ఏం వెలగబెట్టాడు? ఎందుకండి పొద్దున్నే పసుకొందుని అలా తిడతారు? రాత్రి వాళ్ళ రోడ్డు మీద వేసొచ్చిందో నీకు తెలుసా? పోయి అయ్యగారు లేపు, నేను దేవుడు దండ పెట్టుకుని వస్తా. సరేనండి. అరే నాన్న తిడుతున్నారు, లెగరా. నాన్న తిట్టకపోతే వింతగా తిడితే వింత ఉందమ్మా. సర్లే, ఇంతకీ హట్లర్ ఏం చేస్తున్నాడు? పూజ గదిలో కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్నాడు రా. అద్దా లేకుండా కనపడిన కళ్ళు మూసుకొని చేస్తే ఉంది, తెరుచుకొని చేస్తే ఉంది. నోర్మి, ఆయన దండం పెట్టుకునేదే నీకోసం, అలా అనకు. నిజమే, ఆయన దేవుడు దండం పెట్టడం స్టార్ట్ చేస్తే ఆ దేవుడు దిగొచ్చి ఉద్రా దేవుడు అని చెప్పి పారిపోతాడు. ఇక చాలే, ఆపు, ఎక్కువైంది. ఏంటి ఆపమంటున్నావు? ఆమె దేశ జోకులు తెలివి, చదువు మీద ఉంటే బాగున్నా. ఎందుకండి పొద్దునే వాడితో? తీసుకోండి కాఫీ. కాఫీ తీసుకున్నానా? ఇదేంటే కాఫీలో షుగర్ లేదు? నీ ఒంట్లో షుగర్ ఉందిగా, మళ్ళీ కాఫీలో ఎందుకు అనుకునిందిలే అమ్మ. ఈ మాటలు తక్కువేం లేదు. బాగా చదివి డాక్టర్ అవరా అంటే కాలేజీ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళి ఇప్పుడేమో యాక్టర్ అవుతాను అంటున్నావు. అయ్యో నాన్న, ఈ రోజుల్లో చదువుకుంటే డాక్టర్ అవరు, చదువుకుంటే డాక్టర్ అవుతారు. అయినా నా దగ్గర ఉన్న డబ్బులకి సినిమా టికెట్ మాత్రమే కొనగలిగాను. అంటే ఏంట్రా? ఏముంది, ఏ కాలేజీకి వెళ్తే ఆ పాట ఎలాగే నేర్చుకుంటాం. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారు అబ్బా కొడుకులు గోల. నువ్వు పుట్టగానే డాక్టర్ చేయలేని కళ్ళకన్నానరా. అదైతే ఫ్రీయేగా, ఎన్నన్నా కనొచ్చు. నేను సాధించలేంది నువ్వు సాధిస్తావు అనుకున్నా. రియాలిటీ మాట్లాడుకుందాం. నార్మల్గా ఏమంటారు, ఏదైనా కష్టమైన పని నీ అబ్బా వల్ల కూడా కాదంటారు. అబ్బా వల్ల గాంధీ పొడుగోళ్ళు అవుతుందా? నేను నోట్లో నోరు పెట్టాను చూడు, నన్ను అనుకోవాలి. నీతో మాట్లాడడం వేస్ట్. అవును, నీతో మాట్లాడితే మాకు లచ్చలు వస్తున్నాయి. చూసావంటే వాడు ఏమైనా మాట్లాడుతున్నాడు. అరే నాన్న చెప్పిన మాట వినరా? నాకు చెప్పు, నాన్న ఎన్నిసార్లు ఆన్లైన్ షాపింగ్ చేయొద్దు అన్నాడు, నువ్వు విన్నావా? నిన్ను అన్నా, నీకు విషయం తెలుసా? అమ్మ చీరలు ఆన్లైన్లో కొని ఫుల్ అయిందని బీరువానే ఆన్లైన్లో పెట్టింది. మీ ఇద్దరు చాలు ఆ సంపాదన ఆవిరి చేయడానికి. సరేనన్నా, ఇప్పుడు చెప్పు, నువ్వేమవ్వాలనుకున్నావు? నేను డాక్టర్ అవ్వాలనుకున్నా. మా నాన్న కలెక్టర్ చేయాలనుకున్నాడు. లాస్ట్కి ఇలా టీచర్ని అయ్యాను. చూడు నాన్న, ఈ ఊరికి కలెక్టర్ గారు చేసిన మంచి పనులు చూసి నిన్ను కలెక్టర్ని చేయాలనుకున్నాడు తాత. అది ఇష్టం లేని నువ్వు నీ గోల్ని అచీవ్ చేయలేక, తాత అనుకుంది చేయలేక మధ్యలో మిగిలిపోయావు. ఇప్పుడు నీ కొడుకు కూడా అలాగే జరగాలనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు నాన్న. నువ్వు మిస్ అయింది డాక్టర్ అవ్వాలనుకోవడం కాదు నాన్న, నీ నిర్ణయానికి వాల్యూ. నువ్వు కలగనాల్సింది నన్ను ఏం చేయించాలి అని కాదు, నేనేం చెయ్యాలనుకుంటున్నానో అది చేయించాలి అని.
నీ ఆశయానికి మీ నాన్న అండగా లేడు, నీ కొడుకు ఆశయానికి అండగా లేకున్నా అడ్డుగోడుగా మాత్రం ఉండకు నాన్న. అండగా లేకుండా అడ్డుగోడుగా మాత్రం ఉండకు నాన్న. నువ్వు కలగనాల్సింది నన్ను ఏం చేయించాలి అని కాదు, నేను ఏం చెయ్యాలనుకుంటున్నానో అది చేయించాలి అని. నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అన్నా నువ్వేది అవ్వాలనుకుంటా దవ్వు, నీకు ఫుల్ సపోర్ట్ నేనుంటా. తల్లిదండ్రులు కన్న కలలను పిల్లల ద్వారా పొందాలనుకోవడంలో తప్పులేదు. అలాగే పిల్లల కన్న కలలను నిజం చేయడంలో తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉండాలని మా ఈ చిన్న ప్రయత్నం.